తెలుగులో 7 సినిమాలను అయితే పట్టుకొచ్చేసా భయ్య. మంచి కాన్సెప్ట్ మూవీలు అన్నీ తెలుగులోనే ఉన్నాయి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని సినిమాలు మంచి కిక్ అయితే ఇస్తాయి. నెంబర్ 1 టైం కట్. తెలుగులో నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1:10 దగ్గర ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది. సో అదైతే స్కిప్ చేసుకొని చూసుకోండి. మీకు స్క్రీన్ మీద ఆ టైమింగ్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇక సినిమా మైండ్ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే టైం ట్రావెల్. ఒక అమ్మాయి ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్తుంది. సో తను ఎందుకు వెళ్ళింది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. అక్కడక్కడ స్లో ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నెంబర్ 2 కోమా. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఒక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో కరెక్ట్ కిస్ సీన్, అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. మీరు స్కిప్ చేసి అనేది చూసుకోండి. ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే కోమాలో ఉన్న వ్యక్తి వాళ్ళ బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది? అదొక డిఫరెంట్ వరల్డ్, అదొక వింతైన ప్రపంచం. ఆ వరల్డ్ చాలా బాగుంటుంది. విజువల్స్ కూడా సినిమాలో చాలా బాగున్నాయి. కోమాలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. సినిమా అయితే అక్కడక్కడ కొంచెం చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే ఆ వరల్డ్, ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేస్తారేమో చేయండి. లేదు భయ్యా మేము స్లోగా అంటే మేము సినిమా చూడలేము అనుకుంటే ఓకే స్కిప్ చేసేయండి. లేదు స్లోగా ఉన్నా పర్లేదు, మాకు మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు అంటే సినిమా చూసేయండి. నెంబర్ 3 ఎస్కేప్ రూమ్ టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయండి. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే కొంతమంది ఒక గేమ్లో అయితే ఇరుక్కుపోతారు అనమాట. సో ఆ గేమ్లోంచి వీళ్ళు బయటకు వచ్చారా లేదా, అసలు వీళ్ళు ఎలా ఇరుక్కున్నారా ఆ గేమ్లోనే అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. నిజంగా చెప్తున్నా, మీరు సినిమాలోకి అయితే ఇన్వాల్వ్ అయిపోతారు. గేమ్స్ అయితే మనకు చాలా కిక్ ఇస్తుంటుంది, చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది. మీరు ఈ సినిమాని తప్పకుండా వాచ్ చేయాలి. నెంబర్ 4 మోడర్న్ ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీ. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది. డాక్యుమెంటరీ ఫ్యామిలీతో చూసేయచ్చు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్గా అయితే ఇందులో చెప్పాడు. ఆయన స్టోరీ అయితే మనకి మంచి మోటివేషన్ ఇస్తుంది, మంచి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఆయన ఫస్ట్ ఫిలిం పాన్ ఇండియా బాహుబలి మూవీ ఆయన తీయడానికి ఎంత కష్టపడ్డాడో కూడా క్లియర్గా అయితే ఇందులో చెప్పారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. అంటే చాలా తక్కువ, 1:10 ఏమో ఉంటుంది అంతే. నేనైతే సావిత్రి గారికి మహానటి, ఎంఎస్ ధోని గారికి ఎంఎస్ ధోని మూవీ అన్నట్టు ఈయనకు కూడా ఫ్యూచర్లో ఒక మంచి మూవీ బయోపిక్గా పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పడుతుంది, కష్టం పడాలి. ఎందుకంటే ఆయన స్టోరీ మనకు అంత ఇన్స్పిరేషన్గా, అంత మోటివేషన్గా ఉంది. అంతేకాకుండా మనకు బాహుబలి సినిమా తీసినప్పుడు ఆయన ఎన్నెన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అన్నీ క్లియర్గా చెప్పాడు. సో ఫస్ట్ పాన్ ఇండియా ఇలాంటివన్నీ ఆయన షేర్ చేసుకున్నాడు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు బయోపిక్ తీయాలి. వేరియం తెలుగులో జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో పక్క పెట్టేసండి, అడల్ట్ కంటెంట్ చాలానే ఉంది. ఇక సినిమా మైండ్ స్టోరీ ఫ్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కపుల్ హౌస్ కావాలని ఒక బ్రోకర్ గార్డెన్ దగ్గరికి వెళ్తారు. ఆ బ్రోకర్ గార్డేమో ఒక మంచి ప్లేస్ లెక్కైతే తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ చూడడానికి చాలా విచిత్రంగాను, అక్కడ ఉన్న హౌసెస్ అన్నీ సేమ్ టు సేమ్ యాక్సిటీస్ అయితే ఉంటాయి. సో ఈ కపుల్ ఈ రూమ్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు ఈ బ్రోకర్ గార్డ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. వీళ్ళకేమో వెనక్కి తిరిగి వెళ్ళడానికి దారి తెలీదు. సో ఫైనల్గా వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చారా లేదా అనేది మీరు సినిమాలో చూసేయండి. మధ్యలో క్రేజీ క్యారెక్టర్ అయితే వస్తుంది. ఆ సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ మీద బేస్ అయి ముందుకు వెళ్తూ ఉంటుంది. సినిమా మనకి అక్కడక్కడ కొంచెం స్లోగా ఫీల్ రావచ్చేమో, కానీ సినిమా మనకి మంచి కంటెంట్ ఇది. సో చూడాలనుకుంటే చూసేయండి. ఈ సినిమాని మన సౌత్ ఇండియా వాళ్ళు బ్లాక్ మూవీగా రీమేక్ చేశారని చెప్తున్నారు. రీసెంట్గా మీరు చూసి ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మైండ్ బెండింగ్ అది ఇదని మీమ్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. అదే ఈ సినిమా కూడా రీమేక్ అంట. సో తెలుగులో వచ్చాక చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. స్ట్రేంజర్ డార్లింగ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది సినిమా. ఫ్యామిలీతో అస్సలు చూడకండి, చాలా అడల్ట్ కంటెంట్ ఉంది, చాలా బ్లడ్ బాతింగ్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీని స్కిప్ చేసేయండి.
మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకరికొకరు తెలియని వాళ్ళు అనుకోకుండా కలుస్తారనమాట. సో అక్కడ వాళ్ళు కలిసాక ఫుల్ క్లోజ్గా అయితే వెళ్ళిపోతారు. క్లోజ్గా అయ్యాక వీళ్ళు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించారు అనేది మొత్తం మీరు సినిమాలో చూడండి. సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే వెళ్తూ ఉంటుంది. సో స్టోరీ ఏం అంత పెద్దగా అయితే ఏమి ఉండదు, చిన్న స్టోరీనే. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ఆ సీన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. రన్ టైం కూడా చాలా తక్కువగానే ఉంది. ఒకసారి ట్రై చేసేయండి. కనుక నేను చెప్పిన లిస్ట్లో ఏమైనా మూవీస్ ఆల్రెడీ మీరు చూసి ఉంటే అవి మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాకుండా మీరు ఎవరు చూడని సినిమాలు, మీకు ఒక్కటే తెలిసి ఉండే సినిమాలు కూడా నాకు మీరు రికమెండ్ చేయొచ్చు. నేను చూసి మళ్ళీ అందరికీ రికమెండ్ చేస్తాను. కింద కామెంట్ బాక్స్లో రికమెండ్ చేయండి. నేను ఇచ్చిన లిస్ట్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎన్నెన్నో సినిమాల లిస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో కొద్ది రోజుల తర్వాత ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. అది నేను పెట్టిన వెంటనే మీకు అందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం.